హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, మనలో చాలామంది డైలీ రకరకాల ఆర్టికల్స్ని చదువుతూ ఉంటారు, ఫన్నీ వీడియోస్ని చూస్తూ ఉంటారు, టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వెబ్సైట్ని కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు, మూవీస్కి సంబంధించినవి, క్రికెట్కి సంబంధించినవి, ఇలా చాలా రకాల వెబ్సైట్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ వెబ్సైట్ని విజిట్ చేయడం వల్ల మనకు నాలెడ్జ్ అయితే అంటే ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది, కాకపోతే దాని ద్వారా మనకు మనీ రాదు. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ యూజ్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంతో పాటు పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. దానికోసం మీరు ట్రస్టెడ్ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అదే టైమ్స్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలిసిందే, చాలా పాపులర్ వెబ్సైట్. చాలామంది ఈ పాటికే దీనిలో న్యూస్లు చదువుతూనే ఉంటారు కదా. అయితే వీళ్ళకి సంబంధించి ఇంకొక వెబ్సైట్ని వీళ్ళు లాంచ్ చేశారు. సో దానికోసం మీరు timespoints.com అనే వెబ్సైట్ని యూజ్ చేయొచ్చు. అయితే దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు తెలుగు టెక్ ట్యూబ్స్ అనే ఒక రిఫరల్ కోడ్ని యూజ్ చేసినట్టయితే మీకు ఇంకా ఎక్స్ట్రా 100 పాయింట్స్ అయితే వస్తాయి. ఈ పాయింట్స్ని మీరు ఒక గిఫ్ట్ కార్డ్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. అది ఓబర్ గిఫ్ట్ కార్డ్ అయినా కానివ్వండి, లేకపోతే అంటే వౌచర్ అయినా కానివ్వండి, అమెజాన్కి సంబంధించిన గిఫ్ట్ కార్డ్ అయినా కానివ్వండి, లేకపోతే వౌచర్ అయినా కానివ్వండి. సో ఇలా దానిలో చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఆ వౌచర్స్లోకి మనం రిడీమ్ చేసుకోవచ్చు. దానికోసం మనం చేయాల్సింది చాలా సింపుల్. డైలీ మీరు ఎలాగైతే ఆర్టికల్స్ చదువుతారో అలానే ఆర్టికల్స్ చదవాలి. ఈ వెబ్సైట్లో ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ కూడా మీకు కనిపించేస్తూ ఉంటాయి. అయితే దీంట్లో మన కేటగిరీస్ ఉన్నాయి. మీరు లైఫ్కి సంబంధించిన న్యూస్ చదవాలనుకుంటున్నారా, లేకపోతే ట్రావెల్కి సంబంధించిన న్యూస్ చదవాలనుకుంటున్నారా, ఫుడ్కి సంబంధించిన న్యూస్ చదవాలనుకుంటున్నారా, పైన మీకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసి కూడా మీరు ఆర్టికల్స్ చదవచ్చు. సో ఆర్టికల్ చదివే క్రమంలోనే మనకు అక్కడ కనిపిస్తుంది ఏ ఆర్టికల్ చదివితే మనకు ఎన్ని పాయింట్స్ వస్తాయని చెప్పేసి. అయితే అక్కడ మీకు గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి చూసారా, ఆ గిఫ్ట్ కార్డ్ పక్క కూడా ఎన్ని పాయింట్స్ అయితే ఈ గిఫ్ట్ కార్డ్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మీకు నచ్చిన ఆర్టికల్ని అయితే మీరు చదవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఈ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత దీనిలో మనం ఎలా ఎర్న్ చేయాలి, దాన్ని ఎలా రిడీమ్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తాను. సో దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. మీకు ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ 100 పాయింట్స్ కావాలి అంటే నేను కింద కూపన్ కోడ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసేస్తే మీకు ఎక్స్ట్రా ఒక 100 పాయింట్స్ కూడా వస్తాయి. ఓకే, అంతేకాకుండా మీరు ఈ వెబ్సైట్ యొక్క క్యాప్షన్ చూసుకున్నట్టయితే 1 నెట్వర్క్ 1 అకౌంట్ అని ఉంది. సో దాంట్లో మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినవి, ఎకనామిక్ టైమ్స్కి సంబంధించినవి, తెలుగు సమయంకి సంబంధించినవి, గానాకి సంబంధించినవి, సో ఇటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మీరు ఒకటే ప్లాట్ఫామ్ మీద చదివి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే దీనిలో రిజిస్టర్ చేసుకోవడం చాలా సింపుల్. ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ యూస్ చేసేసి సైన్ ఇన్ చేయమని అడుగుద్ది, లేదా ఫేస్బుక్ అకౌంట్ యూస్ చేసి సైన్ ఇన్ చేయమని అడుగుద్ది. కాబట్టి మీకు నచ్చిన అకౌంట్ యూస్ చేసేసి అయితే మీరు సైన్ ఇన్ చేసేయండి. సో ఇప్పుడు నేను నా అకౌంట్ని సైన్ ఇన్ చేసేసాను. సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ప్రొఫైల్ కంప్లీట్ చేయమని అడుగుద్ది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి మీరు ప్రొఫైల్ని కంప్లీట్ చేస్తే మీకు కొన్ని పాయింట్స్ అయితే వస్తాయి. సో ప్రొఫైల్ కంప్లీట్ చేయడం కూడా మీకు పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మనం క్లిక్ చేసి మీరు మేలా ఫీమేలా, తర్వాత వచ్చేసి మీ ఏజ్ ఏంటి, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మనం ఇక్కడ సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మన అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోండి. ఇక్కడ నాకు వచ్చిన ఓటీపీని నేను ఎంటర్ చేసేసి వెరిఫై బటన్ ప్రెస్ చేసేసాను. వెరిఫై బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసి దాన్ని వెరిఫై చేసేయండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే నేను నా ప్రొఫైల్ని 100% కంప్లీట్ చేశాను కదా. సో కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓవర్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీరు చూడొచ్చు నా అకౌంట్లోకి 130 పాయింట్స్ అనేవి యాడ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ప్రొఫైల్ని పూర్తిగా కంప్లీట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అయితే వస్తాయి. వీటిని మనం రిడీమ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ రిడీమ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు దీన్ని రిడీమ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్ కావాలి, 10 పాయింట్స్ సరిపోతాయి. అదే ఈ హిమాలయాకి సంబంధించిన దానికోసం అంటే ఇంకా ఒక 15% ఆఫ్ అయితే వస్తుంది మనం ఈ కోడ్ యూజ్ చేసేస్తే. సో అలా మనకి ఇక్కడ చూడండి చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలలో మనం దేనిలో కావాలంటే దానిలో రిడీమ్ చేసుకోవచ్చు మన పాయింట్ని. అయితే ఇప్పుడు చూడండి, ఇంకా మీరు ఎర్న్ చేయాలనుకోండి, దానికోసం మీ ఇక్కడ పైన ఎర్న్ అనే బటన్ ఉందా, దీన్ని మీరు ప్రెస్ చేసేసారనుకోండి. ఇప్పుడు మీరు క్రికెట్కి సంబంధించిన న్యూస్ తెలుసుకోవాలి అంటే ఏదో ఒక వెబ్సైట్ విజిట్ చేసే బదులు దీన్ని విజిట్ చేస్తే మీకు క్రికెట్ స్కోర్ తెలుస్తుంది. దాంతోపాటే మీ ఇక్కడ 5 పాయింట్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఓకే, సో తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఒక రివ్యూ రాశారనుకోండి, మూవీ రివ్యూ, ఏదో ఒక మూవీ చూశారు దాని రివ్యూ రాస్తే మీకు ఇక్కడ ఒక 7 పాయింట్స్ వస్తాయి. సో అలాగే ఇక్కడ మనం వీడియోస్ చూసామనుకోండి, వాచ్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని వీడియోస్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి, ఫన్నీ వీడియోస్ ఇలాంటివి. సో అవిటిని చూసినా కూడా మనకు
పాయింట్స్ అనేవి మన అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. దాంతోపాటు టెక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, సో ఇక్కడ చూడండి మనకు టెక్ గీగ్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేసేస్తే మీకు టెక్నాలజీ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇటువంటి వాటిని మీరు చదివారనుకోండి, సో అటువంటప్పుడు కూడా మనకు ఈ పాయింట్స్ అనేవి మన అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. సో మరి ఈ పాయింట్స్ అయితే యాడ్ అయిపోతాయి, వీటిని మనం ఎలా రిడీమ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి మనకు పైన రిడీమ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసేస్తారు ఇంతకుముందు నేను చెప్పినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ 10 పాయింట్స్ని నేను రిడీమ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ రిడీమ్ బటన్ ప్రెస్ చేసేస్తాను. ప్రెస్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం అడుగుతుంది. ఓకే, సో మనం ఇక్కడ రిడీమ్ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీ పేరు ఇచ్చేసుకుంటారు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి రిడీమ్ బటన్ ప్రెస్ చేసేసారనుకోండి, మీకు ఆ వౌచర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ రూపంలో లేదా మొబైల్కి మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఆ వౌచర్ని యూస్ చేసేసి షాపింగ్ చేసేస్తే మీకు కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో చాలా సింపుల్, పెద్ద కష్టం అయితే ఏముండదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.